బరాబర్ అన్ని ముచ్చట్లు పట్టుకొచ్చేసిన. ముందుగా మీరు హెడ్లైన్స్ చూడుర్రి. ఎన్కసిరి మంచి మంచి వార్తలు ఒక్కొక్కటి చెప్తా. కయ్యం పెట్టిన కళ్యాణలక్ష్మి, బుజ్జగించబోయిన సర్కారోళ్ళు. పండుగలు లేకున్నా బంపర్ ఆఫర్లు, టార్గెట్ పెట్టుకున్న లీడర్లు. కంట్రోల్ ఎత్తేసిన చంద్రాలు, ఎగబడుతున్న పాలోళ్ళు. యాక్టింగ్ ఇరుగదీస్తున్న డాక్టరు, ట్రాక్టర్ ఎక్కి పొట్వలకు పోజులు. కాయగూరలు తినుడు బంద్ చేసిన జనాలు, కాలైతున్న కోళ్ల ఫారాలు. గెలిచిన బంగారు చెప్పుల షర్టు, మాట నిలబెట్టుకున్న పెద్ద మనిషి. సావు పుట్టుకలు ఎప్పుడు ఎట్లుంటాయో ఎవ్వరికి తెలియదు. ఇక అట్లానే అసెంబ్లీ ఎప్పుడు ఏ తిరిగా నడుస్తుందో శాస్త్రాలన్నీ చదివి జాతకాలు చెప్పే పంతులకు కూడా తెలియదు. ఎందుకంటే ఒకరోజు ఉదుత్ తుఫాన్ లెక్కనే మాటలతోని కొట్లాడుకుంటారు, మళ్ళొక రోజు బలం తక్కువైన వాయుగుండం లెక్క చల్లబడతారు. వీళ్ళని అంచనా వేసుడు పెద్ద కష్టమే అవుతుంది. మరి అసెంబ్లీ ఎట్లా నడిచింది, ఏ తిరిగా మాట్లాడుకున్నారో వినాలే కదా. చలో అసెంబ్లీ. 2 తాతిలు దొరికే వరకల్లా మన ఎమ్మెల్యేలంతా మస్తు ప్రిపేర్ అయ్యి అసెంబ్లీలో అడుగు పెట్టిర్రు. పొద్దుగాల 10 గొట్టంగా స్పీకర్ సారు సభను చాలు అనగానే ప్రశ్నలు జవాబుల కార్యం శురువైంది. సొప్పదండ ఎమ్మెల్యే శోభక్క లేచి గా కళ్యాణ లక్ష్మి పథకం మంచిగానే ఉన్నది గాని ఆడవిల్లలకు పైసలు ఇచ్చే ఛాన్సు ఎమ్మెల్యేలకు ఇయ్యాలని కోరింది. ఒక ఎమ్మెల్యేగా మేము అటెండ్ అయ్యి పెళ్లిలో ఒక 25,000 ఇచ్చే విధంగా మరొకసారి మిగతా డబ్బులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటదని. అంతల్నే రసమై బాలకిషన్ సార్ లేచి కేసీఆర్ సార్ ను మొగల్ మీద కెక్కించిండు. ఒక మంచి కార్యక్రమం చెప్పేటప్పుడు ఒక కృతజ్ఞత మాట కూడా చెప్పకుంటే నేను కృతజ్ఞత హీనుని అయిపోతా అధ్యక్ష. కార్డు తీసుకొని నిలబడితే ఉత్త చేతులతో ముఖ్యమంత్రి గారు ఎన్నడూ పంపించలే. కళ్యాణ లక్ష్మి పథకం లెక్కనే ముస్లింలకు షాదీ ముబారక్ పెట్టిర్రు కదా, జర రూల్స్ తగ్గియాలనని పతంగా పార్టోలు కోరిన్రు. చెయ్యి గుర్తు డీకేఆర్ నమ్మ లేచి 2 లక్షల ఆమ్దాని లోపటున్నోళ్ళందరికీ గీ పథకం కింద పైసలు ఇయ్యాలని అడిగింది. మా ఏల్వడిలో పెట్టిన బంగారు తల్లి పథకం ఏం చేస్తున్నారని జీవన్ రెడ్డి సారు, జానారెడ్డి సారు జర గట్టిగానే అడిగిర్రు. అంతల్నే టీడీపీలకెళ్ళి ఎర్రబెల్లి దయకర్ రావు సార్ లేచి బంగారు తల్లి ప్రోగ్రాం దీనికంటే మంచి ప్రోగ్రాం అది. మీ బంగారు తల్లి కార్యక్రమాన్ని కూడా ఇప్పటి వరకు ఏదైతే ఉందో దాన్ని సమీక్షించుకుంటాం, దాన్ని రిఫైన్ చేస్తాం. పథకం ఉంటదా తీసేస్తారా అని చెప్పమంటే ఏందెందో చెప్తున్నారు అని చెయ్యి గుర్తోళ్ళు జర గరమైన్రు. ఎన్కసిరి 0 అవర్ చాలు కాగానే ఆంధ్రలో పనిచేస్తున్న మన ఆఫీసర్లను ఎంబడే ఈడికి తీసుకురావాలని కోరిండు పాలమూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ సాబు. ఓ 10-12 మంది ఎమ్మెల్యేలు కొన్ని సమస్యలు సర్కారోళ్లకు ఎరక చేసేందుకు మాట్లాడినరు. సోలిపేట రామలింగారెడ్డి సార్ లేచి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఆధ్వర్యంలో మరి కొంతమంది ప్రొఫెషనల్ క్రిమినల్స్ కు పెద్ద ఎత్తున లైసెన్స్ ఇచ్చి తెలంగాణకు పంపిస్తున్నట్టు, ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ పంపిస్తున్నట్టు మాట్లాడాలి అనే వరకల్లా టీడీపోళ్ళు లొల్లి షురు చేసిండ్రు. గడబడ పెద్దది అయ్యే వరకల్లా 10 నిమిషాలు బ్రేక్ ఇచ్చి నిమ్మలవడి రమ్మని దోలిండు స్పీకర్ సారు. మళ్ళా చాలైనాక చదువుకున్న పోరగాన్లు చాలా మంది కొలువు లేక రోడ్ల మీద తిరుగుతుర్రు, వాళ్ళందరికీ ఏదో ఒక పని చూపియాలనని పువ్వు గుర్తు లక్ష్మణ సారు, చెయ్యి గుర్తు చిన్నారెడ్డి సార్లు కోరిండ్రు. సీఎం కేసీఆర్ సారు మైక్ అందుకొని ఎవ్వరు రంది పడొద్దు, చాలా కొలువులు అచ్చేటట్లే చేస్తున్నామని చెప్పిండు. మేము చాలా పెండబెట్టినాం, ఏకదంగా అడిగానంటే అడుగుతాం అధ్యక్ష. ఇన్నేళ్ళ చెత్త చెదారం 100% ప్రభుత్వంలో ఒక్క ఖాళీ కూడా లేకుండా నిరుద్యోగ యువకులకు ఉద్యమంలో పాల్గొన్నారు కాబట్టి ఒక 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చి. అగో అంతా మీరే మాట్లాడుతున్నారు, మాకు మాట్లాడే ఛాన్స్ ఎందుకు ఇస్తలేరు అని మజ్లిస్ పార్టీ అక్బరుద్దీన్ సారు జర్రంతా గరం అయ్యి సభ నుంచి వెళ్ళిపోయిండు. इस मसले पर हुकूमत की दियानतदारी पर हमको शक है और उस शक का इजहार करते हुए एहतजाज करते हुए इस मसले पर ऐवान से वॉकआउट कर रहे हैं. ఆ టెన్కాల భూముల పంచాయత్ నడిచింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు బట్టి విక్రమార్క సారు కేసీఆర్ సారు మాట్లాడినాక టీడీపీలకెళ్ళి రేవంత్ రెడ్డి సారు మాట్లాడ ఓంగనే గా మొన్న అన్న మాటలు తప్పైంది అని ఒప్పుకున్నాకనే మాట్లాడాలి అని సర్కారోళ్ళు లొల్లి పెట్టిండ్రు.
ఇది మళ్ళా ఏటేటో అవుతున్నదని అర్ధగంట ఆయుధ వేసిండు స్పీకర్ సారు. మళ్ళా షాలైనాక ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మీద మాట్లాడుకుర్రు. పార్టీలు మారుడు మీద శాసన మండలిలా జర్రసేపు గొడవ నడిచినాక అంతా సల్లబడ్డరు. రావాలే రావాలే, షెరిక్ కావాలే, ఆఫర్ పెట్టినాం, అన్ని ఇస్తున్నాం, పోతే దొరకది, ఆలస్యం చేస్తే అస్సలకే ఉండయి. రావాలే రావాలమ్మా, అస్సురా, ఆడోళ్ళు మొగోళ్ళు 18 ఏళ్ళు నిండిన పిల్లగాన్లు అందరు రావాలమ్మా, చేరితే చెయ్యి నిండిస్తాం. ఏంది ఏమో ఆదివారం అంగట్లు అమ్మినట్టు ఏమో అమ్ముతున్నది లచ్చమ్మ అనుకుంటుర్రులే. నేను అంటలేనో లాయి అన్ని మన రాజకీయ పార్టీలు గీ తీర్ల అంగట్ల ఆఫర్లు పెట్టి ఊరిస్తున్నారు. ఎందుకు ఎరికేనా? తెలియకపోతే ఇగో గీ వార్త చూడురి. ఇప్పుడు దేశంలో గిదే ముచ్చట నడుస్తున్నదిలా. మా పార్టీలో చేరితే గీ ఆఫర్ ఇస్తాము, పైసా కట్టే పని లేకుండా ఇన్సూరెన్స్ చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తామని పండుగకు బట్టల దుకాణాలలో చెప్పినట్టే చేస్తున్నారు. మన రాష్ట్రం కాడికెళ్ళి దేశంలో దాకా అన్ని పార్టీల గిదే పని మీద పడ్డారు. 6 నెలల కింద ఓట్ల పండుగ అప్పుడు మాకు ఓటేస్తే ఇది ఇస్తాము, అది ఇస్తామని ఒకడంటే ఆల్ ఫ్రీ అని ఇంకొకరు చెప్పిండ్రు కదా. ఈ ఎలక్షన్లు అయిపోగానే మళ్ళీ కొత్త ప్రోగ్రాం పెట్టుకున్నారు. దేశంలో కుర్చీలో కూర్చున్న పూగుర్తు పార్టీ వాళ్ళు ఈ షెరీక్ల ప్రోగ్రామ్ కు పురుడు పోసి పేరు పెట్టిండ్రు. పూగుర్తుల షేర్కి అయితే చాలు దేశం ఇగురు పెడతాదని టీవీలు, పేపర్లు, రేడియోలల్లో అడ్వర్టైజులు చెప్పుకుంటున్నారు. దేశంలో ఉన్న వాళ్ళ 10 కోట్ల మందిని పూగుర్తు మీద కూసబెట్టుకుంటారట. మిగిలిన పార్టీల వాళ్ళు కూడా గిదే షురువు చేసిండ్రు. అగో గిదేం లెక్క, దేశంలో ఏం తక్కువ 120 కోట్ల మంది జనాలు ఉన్నారు. మరి అందులోకెళ్ళి బుడ పోరగాలని తీసేసినా కానీ చాలా మంది ఉంటారు. మరి వీళ్ళు 10 కోట్ల మందిని మాత్రమే వాళ్ళ పార్టీలకు రావాలని పిలుస్తున్నారు. మరి మిగిలిన వాళ్ళ ముచ్చటేంది? 10 కోట్ల మందినే పాలిస్తారా ఇల్లు? అంతా మంచిగానే ఉన్నది కానీ పార్టీలు పుట్టిన కాంచేలు షరీకులు నడుస్తూనే ఉన్నాయి. మరి వాళ్ళంతా ఏడపోయినట్టు ఈ లీడర్లు కూడా గమ్మత్తున్నారు. ఏడగాలొస్తే ఆడికే పోతారు. 10 పనులు అయితే అనిపిస్తే గా పార్టీ చుట్టే తిరుగుతారు. పైసలన్నా కావాలి, లేకుంటే పదవులన్నా కావాలి. ఈ పార్టీలు మారేటోళ్లకు వీళ్ళకు ముచ్చట అర్థమైతలేదు కానీ ఎంతమంది ఉంటే ఏం లాభం? ఓటేసేటోళ్ళు కావాలి కానీ జనాలు చాలా తెలివైన వాళ్ళ అన్నిట్లో సభ్యత్వం తీసుకొని ఆఖరికి ఎవరికి గుద్దాలో వాళ్ళకే గుద్దుతారు. మా పార్టీకి ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు, అందరికంటే మేమే ముంగట్టున్నామని చెప్పుకొని తప్పితే మీ షరీకులు ఎందుకు పనికి వస్తాయి చెప్పుర్రి. అయినా లీడర్ పోతే ఆయన ఎంబటేమన్నా పబ్లిక్ పోతారా ఏంది? ఈ అన్ని ఇడిచిపెట్టి జనాలకేమైనా అక్కడికొచ్చే పనులు చేస్తే మంచిగా ఉంటుంది అనుకుంటున్నారు పబ్లిక్. ఇలా ఈ పిల్ల మళ్ళా ఆడుకోయిందేమో, అసలు కొలువుకే రాలేదు. ఏడుందో ఏమో. అగో మన మంగ్లీ గార్డెన్ చేస్తుంది పిల్ల. ఓ మంగ్లీ, ఓ మంగ్లీ, తప్పుడు చేస్తలేదు. గంతగానం ఏం రాస్తుందబ్బా? ఏహే ఆగు లచ్చులు, జర్రాగు, కొంచెం పెద్ద ముచ్చటిని రాస్తున్నా, అది కాగానే మాట్లాడతా. ఓ పిల్ల, ఇడ కొలువిడిచి పెట్టి గడ గుట్టలలో కూర్చొని పాటలు రాస్తున్నావా? కొలువుకు రాకుండా ఆడెందుకున్నావు? కట్ట మెర్చిలే కస్తతారి మా ఊరికి వచ్చిన. ఏంది మీ ఊరికి పోయినావా? ఈ ముచ్చట ఆఫీస్ లో చెప్పినావా? అర్ధ గంటలు ఆఫీసులు ఉండాలి, నడు తొందరగా. ఏంది వచ్చేది? నేను రాను, నాకు చాలా పనులున్నాయి. కొలువు కన్నా ఎక్కువ నగా పని. గంతగానం ఏం చేస్తున్నావు ఆడా? లక్ష్మి, నీకో మాట చెప్పాలా? తన వాక్యానికే మాకు మస్తు పైసలు వస్తున్నాయి. ఏంది పైసలా? ఈ నడుమ పైసలని బాగా తిరుగుతున్నావు. మొన్న కూడా గట్లనే సన్యాసేషం వేస్తా అని పోయినావు. ఇయాలనేమో ఉత్తపునానికే పైసలు వస్తాయి అంటున్నావు. నీకు పిసగిన లేచిందా ఏంది? ఏహే ఈ లచ్చులకి దమాక్ చాలా తక్కువ, చెప్పేదాం కూడా వినదు. ఏందో అంటున్నావు? ఆహా ఏం లేదు, మా కేరీజుకో నేను చెప్పేది మొత్తం వినమంటున్నా. సరే గాని పైసలు ఎవరు ఇస్తుర్రు? ఎంత ఇస్తుర్రు? అచ్చరాల 51,116. ఏంది 51,116? ఇదేందో చిత్రంగా ఉన్నది. ఉత్తుగానే గన్ని పైసలు ఎవరిస్తారు? కేడితే అవసరం కానికోయి, నీకు తెలియనట్టుంది లచ్చులు. కేసీఆర్ సార్ ఇస్తుండు. కేసీఆర్ సారా? గా సార్ నీకెందుకు ఇస్తాడు? నాకు కాదు లచ్చులు, నాకు కాదు, మా అక్క పెళ్లికి. మీ అక్కకా? గదేంది మీ అక్క పెళ్లికి కేసీఆర్ సార్ ఎందుకు ఇస్తాడు? కట్నం కింద 50,116 చదివిస్తున్నాడన్నమాట. మంచిగానే ఉంది నీ ముచ్చట. ఇక అందరు పెళ్లిళ్లకు కట్నాలు చదివించుకుంటా పోతే కథ మంచిగా నడుస్తుంది. ఇటువంటి మాటలు బాగా నేర్చుకున్నావు. నాకు చెప్పక నీ పనికిరాని ముచ్చట్లు. ముందుగా ఆఫీస్కున్నాడు. ఈ ముచ్చట కేసీఆర్ సార్ చెప్పిండు లక్ష్మి, గందుకే ఈ దరఖాస్తు కాగితం రాస్తున్నా. ఎందుకు ఇస్తుండు? గిట్లనే ఎవ్వరికి పడితే వాళ్ళకి ఇచ్చేస్తాడా? కాదు లక్ష్మి, దీని కింద బీదోళ్ల ఆడిపోరగాళ్లకు 50,116 ఇస్తారట. అవును నిజంగానే, నేను కూడా ఇన్నా ఈ ముచ్చట. పైసలు కావాలంటే ఎంఆర్ఓ ఆఫీస్ కాడ దరఖాస్తు పెట్టి సార్ రాగానే పైసలు తీసుకొని వస్తా. ఇచ్చేటోడు ఉంటే సచ్చదాకా తింటా అన్నట్టే ఉన్నది నీ వ్యవహారం. గదేంద్ర లక్ష్మి గట్లంటావు? లేకపోతే ఏంది?
శ్రీ 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 మంగ్లి గారు వచ్చిర్రని 50,116 చేతిలో పట్టుకొని కూర్చున్నాడా నీకు ఇస్తా అని తు కాయకి ఏడ్చుకోమని అస్సలు అర్థం వేరు కొంత నీకేది అర్థమైందని ఇది అర్థం కానికే మీ అక్కది పెన్లన్నావు కదా అవును మా అక్కదే మీ అక్కది 10వ తరగతి పాస్ అయిన సర్టిఫికెట్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంకులో అకౌంట్ ఉంటది కదా గా పుస్తకం జిరాక్స్, ఇవన్నీ జమ చేసి లగ్గానికి నెల రోజుల ముంగట ఎంఆర్ఓ సార్కు పోయి ఇయ్యాలి. ఓస్ గంతేనా అత్రాజ్కే ఓ ఏడుకోతున్నావు, గవన్నీ చేసినా గానీ నీ చేతికి రావు పైసలు. మళ్ళా గదేంది కథ? మరి నీ చేతికి ఇస్తారు అనుకుంటున్నావా? ఆళ్ళ చేతులకు పోకుండా చక్కగా పెళ్లి పిల్ల అకౌంట్లనే వేస్తారట. అవునా? అయితే మా అక్క పెళ్లికి ఇంకా సంవత్సరం ఉన్నది. ఇంకా సంవత్సరం దాకా ఆనే కూర్చుంటావా ఏంది? ఏది కూడా చక్కగా తెలుసుకోకుండానే ఎగేసుకొని ఉరుకుతావు. చక్కగా సంచి చదువుకొని బస్సే కాఫీస్కురా. సరే రాములా, ఇగో ఇప్పుడే ఇస్తారెత్తున్నా. అయితే గాని నువ్వు కూడా కేసీఆర్ సార్ కి ఒక లెటర్ రాయి. ఎందుకో? కళ్యాణ్ లక్ష్మి అని నీ పేరే పెట్టిండు కదా సారు. అబ్బో, నేను రాస్తా గానీ నువ్వైతే బస్సు ఎక్కు ముందుగాల. ఆరిచు లక్ష్మి ఆరిచు వరకు. కుండ కావాలంటే కుమ్మరింటికి పోతాం, బంగారం కావాలంటే హౌస్లింటికి పోతాం, కత్తులు ఇస్త్రలు గట్టియాలంటే కమ్మరింటికి పోతాం, చక్కెర చాయపత్తి కావాలంటే షావుకార్ దగ్గరకు పోతాం. కానీ వీళ్ళందరినీ పట్టుకపోయి ఒక్క కార్డునే ఉంచితే ఎట్లుంటది? ఉస్క కార్డు నుంచి ఊరికి పోయే టికెట్ దాకా అన్నీ ఒక్క కార్డునే దొరికితే ఎంత మంచిగా ఉంటుందిలే. గిసుంటి కమతులే ఏవో చేస్తున్నాడట మన చంద్రాల్ సారు. మళ్ళీ మిచ్చంత్రాల పని చేస్తున్నాడో ఏమో, అరుచుకుందాం పారి. చంద్రాలను గోవారి లెక్క పట్టుకొని ఉండే కొంచెతనం ఇడిచిపోయిందో లేకపోతే నిద్రపోయిందో తెలియదు కానీ ఏందో అయినాడు అన్ని జనాలకు మంచి చేసే ముచ్చట్లనే చెప్పుకొస్తాండుల్లా. ఇదివరకు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని ఇల్లు వీకి పందిర్లు వేసే కథలు చేస్తే ఇప్పుడేమో గా బాట బంద్ చేసి పందిర్లు అన్నీ వీకి ఇళ్ళన్నీ నిలబెడతానంటాడు. ఇక దీంట్లో నిజమెంతో అబద్ధం ఎంతో ఎరకలేదు కానీ ఆంధ్ర జనాలు మొత్తం మెచ్చుకునే ఉపాయాలు అయితే మస్తు చేస్తాడు. కంట్రోల్ బియ్యం ధరలు పెంచుడు, కంట్రోల్ దుకాణాలు వీగుడు బంద్ చేసి వీటిని ఇంత గట్టిగా చేస్తానంటాడులా. ఈ దుకాణాలకి ఈ నయాంలో బియ్యం ఇచ్చుడు, ఆక్కుంటనైనా గ్యాస్ నూనె పోసుడు, అట్లనే అప్పాల పండుగలప్పుడు చక్కెర ఇచ్చుడు ఉండేది కదా. ఇక అట్లనే ఉంచి అమ్ముడు పోయే అన్ని సరుకులను తెచ్చి పెడతారట దీంట్లో. ఇక అంటే అగ్గి పెట్టే సబ్బులు, సరుపులు, పళ్ళు తోముకునే బురుసులు, దానికి పెట్టుకునే పేస్టులు, గట్లనే తలకాయ షాంపులు, ఇక గిట్ల ఎన్ని అని చెప్పుకుంటాం కానీ ఒక్క ముక్కల చెప్పాలంటే అగ్గి పెట్టే కాంచి సురువు చేస్తే రైల్ టికెట్ దాకా అన్నికి కంట్రోల్ దుకాణాలలో దొరికేటట్టు చేస్తారట. అంటే పేరుకు పెద్ద దుకాణం, చేసేదంతా చిల్లర వ్యాపారం అన్నట్టు చేస్తారు అనుకో రాదురిగా. గాడికే ఆగడట మన చంద్రాల్ సారు. గిదే కంట్రోల్ దుకాణాన్ని చిన్నపాటి బ్యాంకు లెక్క చేస్తారట. అరే బ్యాంకు ఉండగా ఊకే పైసలు తీసేదానికి ఏటీఎం మిషన్ పెట్టకపోతే ఎట్లుంటుంది అని గది కూడా మూలకుంచేటట్టు చేస్తారట. అంటే పింఛనిచ్చుడు, పేదోళ్లకు సబ్సిడీలు ఇచ్చుడు ఈ కంట్రోల్ దుకాణాలనే చేస్తారట. ఇక ఈ ముచ్చట్లన్నీ చెప్పుకునేందుకు బాగానే ఉన్నాయి కానీ చేస్తాడంటవా అని జనాలందరూ ముక్కు మీద ఏరేసుకొని తీత్తనే లేరాటుల్లా ఆంధ్రోళ్ళు. అరే 3 రూపాయల బియ్యం 3 కిలోలు ఉండంగానే దొంగల పాలు కాకుండా ఆపలే. మరి ఇవన్నీ ఎట్లా చేసుకొస్తాడు, ఏంది కథ అని కొందరు అనుకుంటారట. ఇక ఇంకోలు అయితే అరే ఈ ఉపాయం అంతా జనాలకు మంచి చేసేదందుక లేకపోతే పచ్చరంగు పార్టీ వాళ్ళకు ప్రజల సొమ్మును పంచిపెట్టేదందుక అని అనుమానపడుతున్నట్టులా. అరే ఇత్తేసుడు కంటే ముందుగానే కాయలు సప్పగున్నాయని వంకపెట్టుడు ఎందుకు కానీ చేసేదాకా చూద్దాం, అప్పటికేమన్నా వంకరగా అనిపిస్తే ఈ ఇయ్యర గడుగుదాం తీరి అని ఇంకొంతమంది సరించుకుంటారటుల్లా. ఆ మనిషి ఏడుకోయినా మన ఇంటి మనిషి లెక్కనే కలిసిపోతాడు. ఎవ్వరితోటి ఎట్లుండాలనో ఎట్లా మాట్లాడాలనో ఆయనకు తెలిసినంత ఎవ్వరికి తెలియదు. ఎవ్వరైనా ఆయనను చూసే నేర్చుకోవాలి. గంత చక్కదనపు మనిషి. ఎవరి గురించో చెప్పమంటారా? చెప్పుడు కాదు కానీ చూపిస్తున్నా చూడురి. అగో ఈయనెవలో గుర్తుపట్టి రానుల్లా. అరే ఎన్నో చూసిన మనిషి లెక్కనే కొడుతున్నాడు. అదే మన రాజయ్య సార్ లెక్కనే ఉన్నాడు కదా. గైనే అరే రోజు పాయింట్ బూషోటు వేసుకునేటోడు ఇయ్యాలేంది జోరుదారుగా దోతి కట్టుకొచ్చిండు. వ్యవసాయం గురించి వరంగల్ కాడ ఓ ప్రోగ్రాం పెట్టిరు కదా, గాడికే ఇట్లా వచ్చిండు సారు. అంత మంచిదేనా సారు? ఏంది మంచిగా జోరుదారుగా లుంగి కట్టుకొచ్చినావు, ఏంది ముచ్చట, ఏంది కథ? మా నాన్నలాగా సింబాలిక్ గా ఉండాలని, ఒక రైతు బిడ్డగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు మీతో పాటు పంచకట్టులో ఈ రోజు మీ అందరిలో మమేకమైపోవాలనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. అరే గట్ల నానే, మొన్న డాక్టర్ కోటు కూడా మంచిగా వేసుకొచ్చినావు కానీ జనాలతోటి బాగానే కలిసిపోతున్నావు కదా.
ఇవాళ కూడా మస్తు జోరుదారుగా ఉన్నావు. ఇడికే ఇక చాలా టైం అయినట్టున్నది. ప్రోగ్రామ్ సురువు చేయి, ఇక సురువు చేయి. ఎవరు లాళ్ళు పక్క పాయింట్ ఒక్కటే లొల్లి పెట్టబడిది. ఇగో ఈయన మాట్లాడు అయిపోయింది. అగో ఎటో పోతాడు కదా. ఓ సారు ఎటు పోతానవు? అరే ఓహో ఇవి చూడడానికి వచ్చినావు. దాని మీద చెయ్యేసో పోటువా దిగు సారు, మంచిగా ఉంటుంది. అగో అటు ట్రాక్టర్ ఉన్నట్టున్నది, ఆడికి పోదాం పారి. ఓ మనిషి ఎట్లా స్టార్ట్ చేయాలనో జర సారుకు చెప్పు. అయ్యో బండి తాళం చేయి తిప్పకుంటేనే చిన్న పిల్లగాళ్ళ లెక్క స్టీరింగ్ తిప్పుతాడు సారు. ఇక సాలు కానీ దిగు. చిన్నగా 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 దిగు సారు, ఆయనతో గోసి తట్టుకోగల మరి. చిన్నగా ఇక దిగుడు కూడా అయిపోయింది. ఆగో అటు ముంగట మక్కలు ఉన్నట్టున్నాయి, చూద్దాం పారి. ఇత్తనాలు గట్టిగా ఉన్నాయా సారు? ఇక రాబడి ఎంత వస్తుందో ఏందో అడుగు మరి. చూడురి మళ్ళా పత్తి చెట్టు కాడికి పోతానట్టున్నాడు కదా సారు. అరే మస్తు పెరిగిందేగా చెట్టు. అరే రే అరే అరే మీ చేతులు ఒట్టిగుండా ఏంది? అరే జర గమ్మతిగా కనపడద్దని చెట్టుకు పత్తి అతికిచ్చిర్రు. నీ చేతులు ఒకదాన్ని వీకెత్తివి. ఇప్పుడు ఆ లేడికి పోవాలనో ఏందో కానీ గిట్ట చేస్తేట సారు. ఏన్నైనా జర చూసుకొని చేయి పెట్టాలి. ఈడు ఇంకా జరసేపు ఇంటికి ఏమన్నా చేసేటట్టున్నావు కానీ నడువురిగా అందరు నడువురి. కోడికూర తినక ఎన్ని దినాలాయే అని ఎవ్వరు నన్ను అడిగితే యాన్నే 2 వారాలాయే, చేతిలో రూపాయి లేదు. పిల్లగాళ్ళు కూడా ఊకి కూర కూర అంటున్నా కానీ పైసలు లేవని తెచ్చుడే అయితలేదు. అరే గుడ్లన్నా తెచ్చి అండుదామంటే ఒక్క గుడ్డు 4.5 రూపాయలు ఉండే. ఎట్లనన్నా చేసి రేపో మాపో ఇంత చికెన్ కూర తెచ్చుకోవాలనే అని రంది పడేటోళ్ళు చాలా మందే ఉంటారు. అయితే మనది మనకు తెలియకుండానే ఒక్కొక్కలం కిలోల చికెన్ తింటున్నమాట. ఇదెక్కడ్లొల్లిరో, నాకు తెలియకుండా నేనే కిలోల కొద్ది చికెన్ తింటున్నానా? ఎండిన కట్టెకు నారు కూడా వీకినట్టే ఉన్నది ఈ కోళ్ళపారం వల్ల తరీక. అరే వారానికోసారి ఇంత బయలేరు కోడి కూర అన్న తెచ్చుకుందామంటే చేతిలో పైసలే లేకుంటే కాబట్టి ఈ ఏడు నీళ్లు లేక చేన్లు కూడా చేతికి రాకపోయా. అయినా గిట్లా పైసలు లేవు అనుకుంటేనే కోడి కూర మస్తుగా తింటున్నారట మనోళ్ళు. ఏటా ఎంత లేదన్నా 1000 కోట్ల గుడ్ల బిజినెస్ అవుతుందట మన తెలంగాణలో. ఇక నెలకు 4 కోట్ల కిలోల కోడి కూర అమ్ముడైతుందట. ఒక్కోలు ఏం తక్కువ నెలకు 130 గుడ్ల దాకా తింటున్నారటులా. ఇక తక్కువ కోడి కూర అయితే ఒక్కొక్కరు 9 కిలోల దాకా తింటారట నెలకు. ఓరకో మా కూర కుండల కాడికి వీళ్ళు ఎప్పుడు వచ్చి చూసిర్రు? అయ్యో గింతగానం ఎవరు తింటారా నాయన? నెలకు 9 కిలోల చికెను 130 గుడ్ల. ఈ గురేమే మాకుంటే మేము గిట్లెందుకుందరో అయ్యా అనుకుంటారులే. ఎందుకంటే ఈ నడుమ లెక్కలు తీస్తే మన దేశంలో మన తెలంగాణ వాళ్ళే కోడి కూర తినట్ల నెంబర్ 1 ఉన్నారట. ఇక గుడ్లనైతే మనం తిన్నన్ని గుడ్లు ఎవరు తింటనే లేరట. అరే గింతగానం ఏడికల్లి దీని కాల పెడతాన్నాం రా వారి మీ లెక్కలు చల్లకుండా. ఎట్లా కట్టిర్రా నాయన ఈ లెక్కలు? ఊళ్ళల్లో ఉప్పు మిరపకాయ పుట్టక ఎల్లిపాయ కారం మామిడికాయ తొక్కుతోటి పూటెల్లా తీస్తంటే 180 200 పెట్టి కోళ్ళు కోసుగా తినడు మాతోని అవుతుందా? మీ మాటలు కాకపోతే మీ పనికిరాని లెక్కలు చూసి గింతగానం చికెన్ తినేటోళ్లకు రేషన్లో ఉప్పు పప్పులు ఎందుకు ఇవ్వాలని సర్కారు లేనిపోని ఉపాయం చేసి ఉన్న కార్డులు వీకేయగల్లా. అరే బలిసినోడు దినం ఇరాం లేకుండా తింటాడు, పేదోడు ఏదో పండుగకు తింటాడు. కానీ మీ లెక్కలల్లో అందరిని ఒక్కదానగా అయితే ఎట్లరా వై అని అడుగుతాను పబ్లిక్. మరి ఇయ్యాల నేను వాటికొచ్చిన ముచ్చట్లు మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా ఇన్ని ముచ్చట్లతో వస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి V6.